హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఈరోజు బోటి కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ముందుగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలండి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆనియన్స్ ఆయిల్లోనే మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్ని. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో కొంచెం తగినంత పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిసేపు మగ్గనివ్వాలి. చూడండి ఎంత బాగా మగ్గిందో. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకొని క్లీన్గా చేసుకున్న బోటిని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్, బోటి కొంచెం ఉడకడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇందులోనే ఉడకనివ్వాలి బోటీని. చూడండి ఎంత బాగా మగ్గుతుందో. తర్వాత 2 చిన్నగా తరుముకున్న టమాటాలని, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం కారం తగినంత, వేసుకొని కలుపుకోవాలి. కారం కొంచెం ముక్కకి పట్టేంత వరకు మనము వాటర్ పోయకూడదు, ఇందులోనే మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం తగినంత వాటర్ పోసుకోవాలి.
చూడండి ఎంత బాగా మగ్గిందో. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఉడికించుకోవాలి కొద్దిసేపు. ఉడికిన తర్వాత మసాలా వేసుకోవాలి, తగినంత మసాలా వేసుకోవాలి, కలుపుకోవాలి. నేను ఎప్పుడులా గ్యాస్ స్టవ్ మీద కాకుండా ఇలా కట్టెల పొయ్యి మీద చేశానండి బోటి కర్రీ. చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగా వచ్చిందో బోటి కర్రీ. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.